విశాఖపట్నం నగరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న రాహుల్ చాలా ఏళ్లుగా తన గ్రామానికి వెళ్లలేదు. పనిలో బిజీగా ఉండిపోయి తల్లిని ఫోన్లో మాట్లాడటమే తన ప్రేమ చూపించే మార్గంగా మార్చేసుకున్నాడు. ఒకరోజు అతను తన ఫోన్లో మదర్స్ డే రిమైండర్ నోటిఫికేషన్ చూశాడు. కాని ఈసారి ఖరీదైన గిఫ్ట్ పంపాలన్న భావన కాకుండా మనసు ఒక్కసారిగా తల్లిని మిస్ అయ్యింది. రాత్రంతా అతడు నిద్రపోకుండా ఓ పెద్ద లేఖ రాశాడు. తల్లి చిన్నప్పటి నుండి చేసిన త్యాగాలు, నిద్రలేని రాత్రులు, తనకోసం తిన్న ఆ చివరి మొర్సెల్ భోజనం అన్నీ గుర్తు చేసుకుంటూ కళ్లల్లో నీళ్లతో రాసిన లేఖ. ఆ లేఖను తల్లి ఇంటికి పోస్టు చేశాడు. తర్వాత రోజు రాహుల్కు తల్లి నుండి ఫోన్ వచ్చింది. ఆమె గొంతులో హర్షానందం, కన్నీళ్ల మసక. బంగారమ్మాయ్, నన్ను మరచిపోయావేమో అనుకున్నా. నీ లేఖ నా గుండెని తాకింది. ఇది నా జీవితంలోని గొప్ప గిఫ్ట్.